ఎట్లా చెప్తారు అంటే చిన్నజీవి స్వామివారు ఆయన ప్రమోట్ చేయాల, ఈయన స్వరూపానంద గారు మాట్లాడారు, క్యాజువల్గా వెళ్ళారు, ఎవరు వెళ్ళినా ఆయన ఆశీస్సులు ఇస్తారు, అది ఓకే. కానీ స్వరూపానంద ఆ స్వామీజీ మాత్రం పనిగట్టుకుని జగన్ని ప్రమోట్ చేశారు. అవును, అంటే జగన్ హిందూ రాజ్యం తీసుకొస్తాడు, హిందూ అనుకూల పాలన అందిస్తాడు, నాది భరోసా అనే ఒక మెసేజ్ హిందూ సమాజానికి ఇచ్చారు. జగన్ మీద హిందువులకి కొంత సానుకూల దూరం రావడానికి ప్రధాన కారణం స్వరూపానంద. ఒక పీఠాధిపతే ఈయన పట్ల భరోసా ఇస్తున్నాడు గనక మనం ఈయన్ని సపోర్ట్ చేయవచ్చు అనే ఒక భావన కలిగింది. మరి ఈరోజు మరి ఆయన ఈ జగన్ తీసుకున్నటువంటి హిందూ వ్యతిరేక నిర్ణయాలకి ఆయన సంజాయిషి ఏమిటి అనే ప్రశ్న హిందూ సమాజం నుంచి వస్తుంది. ఖచ్చితంగా స్వరూపానంద స్వామీజీ దీని మీద సమాధానం వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన కనుక సమాధానం చెప్పకపోతే మరి ఇదంతా ఈ అంతర్గత లావాదేవీల్లో భాగంగా ఓకే, ఆయన కూడా స్వలాభం చూసుకుని ఒక స్వామీజీ స్థానంలో ఉండి కూడా హిందూ ధర్మానికి ద్రోహం చేశారు అని మేము చెప్పాల్సి వస్తుంది. రైట్. అయితే ఇప్పుడు